సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టాక్ మార్కెట్ తెలుగు టిప్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమంది జియో ఐపీఓ గురించి వెయిట్ చేస్తున్నారు? సో ఈ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారు? వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేయండి. మన వీడియోలో జియో ఐపీఓకి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది. సో ఆ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాంచింగ్ డేట్ గురించి అనమాట, ఎప్పుడు అని చెప్పేసి. సో వన్స్ మనకి ఈ జియో ఐపీఓ కనుక స్టాక్ మార్కెట్లో ఎంట్రీ ఇస్తే కనుక ఇదొక బాహుబలి మాదిరిగా ఉంటుందన్నమాట. సో అంత హ్యూజ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. మన ఛానల్లో స్టాక్ మార్కెట్ గురించి, స్టాక్ మార్కెట్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే వస్తుంటాయి. కాబట్టి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వస్తుంటే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా మీరు ఫాలో అవుతుండండి. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబర్స్ సపోర్ట్ అయితే చేయండి, ఓకేనా? సో మనం ఐపీఓకి సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పటి వరకు ఎల్ఐసి ఐపీఓ అనేది టాప్ రేంజ్లో ఉందన్నమాట. ఎల్ఐసి ఐపీఓ అనేది ఒక టాప్ రేంజ్లో ఉంది, అంటే 21,000 crores టాప్లో ఉంది. ఇంకా దీని తర్వాత రాబోయే రోజుల్లో మనకు హుందై కంపెనీ కూడా ఐపీఓలో ఎంట్రీ అయితే ఇవ్వబోతుంది. సో వాళ్ళేంటంటే 25,000 crores అనమాట. సో హుందై కంపెనీ ఐపీఓ వచ్చేసి 25,000 crores ఐపీఓ అయితే ఉంటుంది. సో దీనికి డబల్ అనమాట. జియో ఐపీఓ వచ్చేసి మనకి ఏంటంటే 55,500 crores, 55,500 crores జియో ఐపీఓ అయితే ఉంటుంది. సో ఇది మనకేంటంటే 2 times ఆఫ్ హుందై కంపెనీ అనమాట. సో ఇది మ్యాక్సిమం పెద్దది, చాలా పెద్దది, మనకు స్టాక్ మార్కెట్లోనే చాలా పెద్దది అనమాట. సో మనం ఇంకా అంటే ఈ ఐపీఓకి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే కనుక ఏవైతే కంపెనీస్ మినిమం 1 lakh crores ఉంటుందో, 1 lakh crores ఆ కంపెనీ మేనేజ్మెంట్ ఉంటుందో, అంటే మార్కెట్ వాల్యూ ఉంటుందో, సో అలాంటి కంపెనీస్ అన్నీ కూడా మినిమం ఒక 5% షేర్స్ ఐపీఓలో పెట్టచ్చు అని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. ఓకే, తర్వాత మనం ఈ జియో ఐపీఓ ఎప్పుడు లాంచ్ చేస్తారు, ఎప్పుడు లాంచింగ్ ఉంటుంది అని మీరు వెయిట్ చేస్తుంటే గుడ్ న్యూస్ ఏంటి అంటే జియో రాబోయే మనకు కమింగ్ డేస్లో జియోకి సంబంధించిన యాన్యువల్ మీటింగ్ ఉంటుంది చూడండి. సో యాన్యువల్ మీటింగ్లో దీనికి సంబంధించి మనకు ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నారు. సో అంటే ఎగ్జాక్ట్ జియో ఐపీఓ ఏంటి, ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పేసి జియో యాన్యువల్ మీటింగ్లో మనకు అనౌన్స్మెంట్ చేయబోతున్నారు అనమాట. అది మ్యాక్సిమం మనకు ఆగస్టు సెప్టెంబర్లో అయితే ఉంటుంది. సో ఆ టైంలో మనకు తెలిసిపోతుంది, ఓకేనా? అది థ్యాంక్ యూ.